ఈ రోజు నేను గర్వంగా చెప్తాను అధ్యక్ష, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నంబర్ 1 వచ్చిన అధ్యక్ష భారతదేశంలో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 నిలబడిన అధ్యక్ష. విద్యుత్ రంగంలో నంబర్ 1 నేను నిలబడే అధ్యక్ష. కానీ 11 ఛార్జ్ షీట్లు మాత్రం లేవు అధ్యక్ష. ప్రతి శుక్రవారం మేము కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. నిప్పులాగా బతికిన వ్యక్తులు అధ్యక్ష. ఒక్కటి నిరూపించలేకపోతున్నారు. ఆరోపణలు చేస్తారు అధ్యక్ష, వ్యక్తిగత ఆరోపణలు. నేను ఇక్కడ అడుగుతున్నా మంత్రి గారిని, అయ్యా ఒక కౌన్సిల్ మెంబర్ పైన మీరు ఆరోపణ చేసినప్పుడు మీరు నిరూపించండి, సాక్ష్యాధారాలు చేరుకోవండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని కావాలని ఆరోపణలు చేసి తప్పించుకుంటే ఇక్కడ మేము ఒప్పుకునే సిద్ధంగా లేవు. ఓకే ప్లీజ్. ఓకే లోకేష్ గారు, ఆరోపణలు మేము చేయట్లేదు, వాస్తవాలు చెప్తున్నాం. వాళ్ళలాగా మాకు బూతులు వాడుతూ రాదు, వాస్తవాలు చెప్తున్నాం. ఎందుకంత ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష వాళ్ళకి? వాస్తవాలు చెప్తే అందరి నుంచి ఉంటున్నారు. నాకు కూడా అర్థమవుట్లా. ఒక మంత్రి గారు వాకౌట్ చేశారు. నాకు తెలిసిన వరకు కౌన్సిల్ చరిత్ర మొదటిసారి అధ్యక్ష ఒక మంత్రి గారు వాకౌట్ చేసి మళ్ళీ తిరిగి వస్తాం. చాలా ఆశ్చర్యం అధ్యక్ష, ఇది నేను ఎప్పుడు చూడలేదు. చాలా అన్యాయం అధ్యక్ష. అంటే ఈ రౌడీజం మంత్రి అధ్యక్ష నాకు డిమాండ్స్ ఉన్నాయని ఉన్న క్వశ్చన్ని మెంబర్ని రిక్వెస్ట్ చేసి 12 o'clock ఉన్నాయని బయలుదేరాను అధ్యక్ష. అధ్యక్ష వాకౌట్ చేశాను ఏదేదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆయన అన్నట్టు పారిపోయాడని అధ్యక్ష. అందుకే అధ్యక్ష గూగుల్ కొడితే పప్పు అని కొందరు పేర్లు వస్తున్నాయి. దయచేసి మేము చెప్పేది అధ్యక్ష, నాకు టైం ఇస్తే నేను పారిపోవటం కాదు అధ్యక్ష. వాళ్ళకి తెలుసో లేదు ఒకసారి అధ్యక్ష వాళ్ళకి తెలుసో లేదు ఏమన్నా సార్ అధ్యక్ష 16 స్టేట్మెంట్ తెచ్చుకోవాలా అధ్యక్ష? స్థానంలో కూర్చోండి ప్లీజ్. మీ స్థానంలో కూర్చోండి. చంద్రబాబు వస్తుంది ప్లీజ్. మీ స్థానంలో కూర్చోవాలి. మీ స్థానంలో పోండి. సార్ ఎవరి సైజ్ వస్తున్నాడు సార్? మీ సైజ్ వస్తున్నాడా? పక్కన ఏమైనా కనిపిస్తుంది అధ్యక్ష? ఈరోజు 12 o'clock నాకు డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి వెళ్తాను. దానికి పారిపోయాడు, ఏదేదో మాట్లాడు, వాకౌట్ అన్నాడు, పారిపోయాడు. అధ్యక్ష కావాలంటే 5 గంటలు కూర్చుంటా, అడు కూర్చోమన్నాడు లోకేష్ గారు. దేని మీదైనా వస్తా. ఎవరు పారిపోతారో పెడదాం డిబేట్. లొకేషన్ అన్నిటి మీద పారిపోయే దాంట్లో మా నాయకుడు నేర్పిలా. పారిపోవటం మా నాయకుడి దగ్గర లేదు, మా దాంట్లో లేదు. కానీ మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే సార్, నాకు 12 o'clock డిమాండ్స్ టైం అయింది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిపోతున్నా. కాబట్టి మాటికి సభలో లేని పేరు ముఖ్యమంత్రి గారి మీద మాటలు మాట్లాడుతుంది చెప్పండి.